హాయ్ అండి. పులిహోర అనగానే మామిడికాయతో, నిమ్మకాయతో, దబ్బకాయ, గోంగూర ఇలా చాలా రకాలుగా చేస్తూ ఉంటాము. అది కూడాను రైస్తోనూ, రవ్వతోనూ, అటుకులతోనూ చేస్తూ ఉంటాము. పులిహోర ఎన్ని రకాలుగా చేసినా సరే, చింతపండు రసం తీసి చేసే పులిహోర ఉంటుంది చూసారా? దాని రుచే వేరండి. పండగ ఏదైనా సరే, మనం సాంప్రదాయంగా టేస్ట్‌గా చేసుకునే పులిహోర మాత్రం చింతపండు పులిహోరే కాదంటారా? ఇంతకీ మీలో ఎంతమందికి గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టమండి. బయట గుడిలో పెట్టే ఆ కొంచెం పులిహోర ఉంటుంది చూసారు, అమృతంలా ఉంటుందండి. ఇంకా అలాంటి పులిహోరనే మనం ఇంట్లోనే చాలా సింపుల్‌గా, టేస్టీగా, సాంప్రదాయంగా చింతపండు రసం తీసేసి ఎలా చేయాలో ఫుల్ వీడియో డీటెయిల్‌గా మన ఛానల్ నేమ్ కింద అయితే ఇస్తున్నాను. మీరు కూడాను ఇంట్లో చాలా సింపుల్‌గా చేసేసుకొని రుచి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.